సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను. నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పబ్బులు మళ్లీ గబ్బురేపాయి. బంజారా హిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ దొరికాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు చిందులు తొక్కుతూ బలిసినోళ్ల పిల్లలు మత్తులో మునిగి తేలారు. ఖాకీల ఎంట్రీతో ఆ మత్తంతా దిగిపోయింది. కథ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. విషయమంతా మీడియాకు చేరడంతో అంతా తెల్లముఖాలు వేశారు. తప్పు మాది కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. పబ్లో డ్రగ్స్ దొరికినంత మాత్రాన అక్కడున్న వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లేనా అంటూ ఎగిరెగిరి పడుతున్నారు. ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. తామేం చేసినా మూడో కంటికి తెలియదనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగిన తతంగమంతా బయటపడ్డంతో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంతకీ నేరం మాది కాదంటూ అంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేయకపోతే తెల్లవారుజాము వరకు ఆ పబ్బుల్లో ఏం చేస్తున్నట్లు? అసలు ఆ రోజు రాత్రి పబ్లో ఏం జరిగింది తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. ఇది సాదాసీదా వార్త కాదు. మీ ఫ్యూజులు ఎగిరిపోయే వార్త, మీ ఇంట్లో బల్బులు పగిలిపోయే వార్త, మీ ఊర్లో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే వార్త. అవును, దేశమంతా చీకటమయమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి కలిసి అతిపెద్ద విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయి. ఇప్పటికే పెరిగిన కరెంటు ఛార్జీలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే దానికి మించి ఈ పవర్ క్రైసిస్ మనకు షాకిస్తోంది. ఇప్పటికే నగరాల్లోనూ కరెంటు కోతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఈ కరెంటు కష్టాలు కామన్ కానున్నాయి. ఎప్పుడు కరెంటు పోతుందో, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. ఇదేదో ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా చిమ్మ చీకట్లు అలుముకోనున్నాయి. ఇంతకీ దేశంలో విద్యుత్ రంగం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? దేశాన్ని కారు చీకట్లు కమ్మేస్తాయా? గత అక్టోబర్ను మించిన పవర్ క్రైసిస్ ఎదురు కాబోతోందా? ఈ చీకట్లలో దాగున్న అసలు నిజమేంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. ధాన్యం దంగల్ ఢిల్లీకి చేరింది. ఇక అటో ఇటో తేల్చేయడానికి సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. పక్కా వ్యూహంతోనే ఢిల్లీలో అడుగుపెట్టారు. పేరుకు హెల్త్ చెకప్ కోసమే హస్తనకు వెళుతున్న అసలు పని మాత్రం ఇదే. అవకాశం దొరికితే నేరుగా ప్రధానితో సమావేశమై సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అక్కడ పని కాకపోతే ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనేది తెలంగాణ సర్కార్ డిమాండ్. ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదంటోంది. కేంద్రం కొనేదాకా ఎంత దూరమైనా వెళ్లేందుకు పక్కా వ్యూహరచనతో గులాబీ సర్కారు ముందుకెళుతోంది. ఇంతకీ కేసీఆర్ ఒత్తిడితో కేంద్రం దిగొస్తుందా? తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందా? ఒకవేళ కాదు కూడదంటే కేసీఆర్ ఎలా ముందుకెళ్లబోతున్నారు? 5 అంచెల వ్యూహంతో కేంద్రాన్ని ఇరుకున పెట్టబోతున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. ముందుగా ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో పోలీసులకు దొరికిన సెలబ్రిటీల పిల్లలంతా చెప్పేది విందాం. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మాకు ఎలాంటి మరకలు అంటలేదు, పరువుగల కుటుంబంలో పుట్టాం, మమ్మల్ని ఇలా లాగడం కరెక్ట్ కాదు, డ్రగ్స్ స్పెల్లింగ్ కూడా మాకు తెలియదు. ఓకే 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 మీరు చెప్పిందే నిజమని నమ్ముతున్నాం. ఇప్పుడు పేరెంట్స్ స్టేట్మెంట్ విందాం. మా వాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు, మా అమ్మాయి పెర్ఫ్యూమ్ వాసనకే పడిపోతుంది, మా అబ్బాయి పాలు తప్ప ఇంకేం తాగడు, మా అమ్మాయి వంచిన తల ఎత్తదు. మరి తెల్లవారుజాము వరకు పబ్బులో ఊగుతున్నారా? ఉగాది పచ్చడి తింటున్నారా? లేదంటే కింద పడితే పైకి లేవలేని స్థితిలో ఉన్నారా? పంచాంగ శ్రవణం వింటున్నారా? అర్ధరాత్రి దాటిన తరువాత పబ్బులు నడవడం, ఆ పబ్బుల్లో ఉండటం నేరమని తెలియదా సెలబ్రిటీలకు, వాళ్ళ పిల్లలకు? ఖాకీలొచ్చి ఏయ్ బాబు లేయ్, ఏయ్ బాబు లేవు అంటూ తట్టి లేపే వరకు టైం తెలియనంత మత్తులో మునిగి తేలుతున్నారా? అర్ధరాత్రి 2 గంటల వరకు పబ్ నడిపినా తప్పు కాదు. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మత్తులో ఊగుతున్నా జోగుతున్నా తప్పు కాదు. అక్కడ డ్రగ్స్ పట్టుబడినా తప్పు కాదు. కానీ పోలీసులు పట్టుకుంటే మాత్రం తప్పు. నిజమే మరి. అయినా పోలీసులకు దిమాక్ ఉండాలే. దాడులు చేసే ముందు అక్కడ ఎవరున్నారో చూసుకోవద్దు? ఉగాది పచ్చడి కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, పంచాంగ శ్రవణం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొబ్బరి చట్నీ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆవు పాల కోసం వెళ్ళిన వారు ఉంటారు, రాధేశ్యామ్ సినిమాలో చూపించినట్టు జాతకం చూపించుకోవడానికి కూడా వెళ్ళి ఉంటారు. అలాంటి వాళ్లను పట్టుకుంటారా? డ్రగ్స్ అంటూ ముద్ర వేస్తారా? నోటీసులు ఇస్తారా? ఏంటో ఈ హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉంటారా? సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు చెప్పే కథంతా వింటే ఈ పోలీసుల వ్యవహారం అచ్చు ఇలానే ఉంది. అయినా ఈ మత్తులో గుద్దులాట ఎందుకు కానీ డైరెక్ట్గా అడుగుతున్నా,
అసలు సెలబ్రిటీలు తమ పిల్లల్ని పట్టించుకోరా? అర్ధరాత్రి గడిచిన తరువాత కూడా పబ్బుల్లో గెంతులేయడం, డ్రగ్స్ తీసుకోవడం స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారా? సమాజానికి నీతులు చెప్పే వాళ్ళు తమ పిల్లల్ని పబ్బులకు వదిలేస్తున్నారా? అర్ధరాత్రి దాటిన తరువాత పబ్బుల్లో దొరికితే వెనకేసుకురావడం ఈ తల్లిదండ్రులకే చెల్లిందా? పేరెంట్స్ చెమటోడ్చి సంపాదిస్తే పిల్లలు పబ్బుల్లో చెమటలు కారేలా డాన్సుల్లో మునిగి తేలుతున్నారా? వీళ్ళేనా అసలు సిసలు జాతి రత్నాలు? మై డాటర్ ఈజ్ క్లియర్ అంటాడో సెలబ్రిటీ, మై సన్ ఈజ్ క్లియర్ అంటుందో మదర్. ఇంత జరిగాక కూడా మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉందని చెబుతారు పట్టుబడిన వారు. నిజమే, మీ పిల్లలు ఆ అర్ధరాత్రి ఎంత కాన్షియస్లో ఉన్నారో కాకీలు దగ్గర నుంచి చూశారు. వాళ్ళని పోయి అడగండి, కాన్షియస్కి క్లియర్ కట్ మీనింగ్ ఏంటో చెబుతారు. పబ్లో దొరికిన వాళ్ళలో చాలామంది సినీ సెలబ్రిటీల కూతుళ్ళు, రాజకీయ నాయకుల కొడుకులు, బడా పారిశ్రామికవేత్తల పిల్లలు, ఇలా చాలామందే ఉన్నారు. నలుగురికి నీతులు చెప్పే వీళ్ళు వారి పిల్లల్ని మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్లు మా పిల్లల్ని టీవీలో చూపించి మా కుటుంబం పరువు బద్నాం చేయకండి అంటూ గగ్గోలు పెట్టే బదులు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎప్పుడు ఇంటికొస్తున్నారు అన్నది ఎప్పుడైనా గమనించారా? తెల్లవారుజాము వరకు పిల్లలు తాగి ఊగుతుంటే అసలు మీకేమీ పట్టదా? సెలబ్రిటీ హోదాను అనుభవించడమే కాదు, దాన్ని అంతే భద్రంగా కాపాడుకోవాలి. నలుగురు మిమ్మల్ని చూసి, మీ పిల్లల్ని చూసి స్ఫూర్తి పొందాలి. అంతేకాని పిల్లల్ని ఇలా గాలికి వదిలేస్తే ఎలా? సెలబ్రిటీలు అంటే గెలిచినప్పుడు పూలు పడతాయి, ఒక్క తప్పటడుగు వేసిన రాళ్లు పడతాయి. రెండింటినీ స్వీకరించేలా ఉండాలి. ఈ రెండింటిలో ఏది కావాలన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సీసీ కెమెరాలే కాదు, చుట్టూ కొన్ని వేల కళ్ళు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీ ప్రతి మాట కొన్ని వేల చెవులు రెక్కరించుకొని వింటూనే ఉంటాయి. ఏ చిన్న తప్పు చేసిన వారి పక్కనే ఉన్నా ఇదిగో ఇలానే రచ్చరచ్చ అవుతుంది. ఆ పబ్లో దాదాపుగా ఓ 150 మంది యువత ఉంటే మీ పిల్లల పేర్లే ఎందుకు బయటొచ్చాయో తెలుసా? మీరు సెలబ్రిటీలు కాబట్టి. ఇంత జరిగిన తరువాత కూడా ఇంకా పిల్లల్ని వెనకేసుకురాకండి. ఇప్పటికైనా వారికి బుద్ధి చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలకు ఖాకీల కౌన్సిలింగ్ కంటే మీరు చెప్పే మంచి మాటలే ముఖ్యం. ఇక పబ్ నిర్వాహకుడి తల్లి చెప్పిన మాటలు వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. రాడిసన్ అనేది ఓ 5 స్టార్ హోటల్ అంట. అందులో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో 24 గంటలు తాగడానికి, ఊగడానికి పర్మిషన్ ఉందంట. దాదాపుగా 150 మంది బడాబాబుల పిల్లలు వచ్చినప్పుడు ఎవరి జేబులో ఏముందో మాకెలా తెలుస్తుందని ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది. అంటే 24 గంటలు ఆ పబ్లో ఏం జరిగినా, ఎవరేం చేసినా అడగకూడదు, పోలీసులు రైడ్లు చేయకూడదు. అంతేనా మేడం? చదువుతో పని లేదు, గోల్స్ అంటూ ఏమీ ఉండవు, కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఏం కావాలన్నా కాళ్ల ముందుకే వచ్చేస్తుంది. తల్లిదండ్రుల ఆస్తులను ఎలా ఖర్చు చేయాలన్నదే టార్గెట్. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఓ స్టేజ్లో బోర్ కొట్టేస్తాయి. అంతకు మించి కిక్కిచ్చేది ఇంకేదో కావాలి. ఆ టైంలోనే వాళ్ళ కంటికి డ్రగ్స్ కనిపిస్తాయి. ఇంకేముంది, ఆ మత్తుకు బానిసలుగా మారుతారు. నగరంలోని చాలా పబ్స్లో సులభంగా డ్రగ్స్ దొరికేస్తాయి. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టరు, ఏం చేసినా అడ్డు చెప్పరు, డబ్బులకు ఏమాత్రం కొదవ ఉండదు. అసలు తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునేంత సమయం కూడా వారికి ఉండదు. ఇంకేముంది, ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా తిరుగుతారు. వీకెండ్స్ పేరు చెప్పి రేవ్ పార్టీల పేరుతో మత్తులోకంలో విహరిస్తుంటారు. ఇదంతా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కామన్ అయిపోయింది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో వ్యవహారంలో కొందరు ప్రముఖుల పిల్లల పేర్లు మాత్రమే బయటకొచ్చాయి. అదే పబ్లో ఇంకెంతమంది బడాబాబుల పిల్లలు ఇదే మత్తులోకంలో మునిగిపోయారో ఎవరికి తెలుసు? నగరం విస్తరిస్తున్న కొద్దీ హైదరాబాద్లో పబ్ కల్చర్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. నిబంధనలకు అనుగుణంగా ఏవో కొన్ని పబ్బులు మాత్రమే నడుస్తున్నాయి. అత్యధిక పబ్లు అడ్డగోలుగా రన్ అవుతున్నాయి. నిబంధనల్ని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవార్లు తెరిచే ఉంటున్నాయి. పబ్స్లో డ్రగ్స్ దొరకడం ఇదేమీ తొలిసారి కూడా కాదు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో మొత్తం 4 నిందితులను చేర్చారు. నిందితులుగా అనిల్, అభిషేక్, కిరణ్ రాజ్, అర్జున్ పేర్లు నమోదు చేశారు. పరారీలో ఉన్న అర్జున్, కిరణ్ రాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన అనిల్, అభిషేక్ను రిమాండ్కు తరలించారు. 5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. కీలక అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 60 గ్రాములు పబ్లోకి వచ్చిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నగరాల్లో పబ్ కల్చర్ డ్రగ్ కల్చర్గా మారుతోందా? ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో పట్టుబడిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వ్యవహారానికి గోవాతో లింకులు ఉన్నాయా? ఇలాంటి ఘటనల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటి?
బాధ్యత లేని తల్లిదండ్రులు మత్తుకు బానిసలవుతున్న పిల్లల్ని చూసి పబ్బుల చుట్టూ వినిపిస్తున్న ప్రశ్నలివే. ఇలాంటి మత్తు వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పుడు కొందరు సెలబ్రిటీలు గుండెలు బాదుకుంటారు. మీ పిల్లలైతే ఇలానే చేస్తారా, ఇలానే బజారు కిడిస్తారా, మీకు కుటుంబం లేదా అంటూ నానా హడావిడి చేస్తారు. ఇక్కడ మిమ్మల్ని బద్నాం చేయడం ఎవరి ఉద్దేశం కాదు సార్. అసలు పోలీసుల హడావిడి మొదలయ్యాక ఆ అర్ధరాత్రి మీ పిల్లలు ఫోన్ చేస్తే కానీ వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదు. వాళ్ళు అంతరాత్రి వరకు పబ్లో ఏం చేస్తున్నారో మీకు తెలియదు. తాగి ఊగి అర్ధరాత్రి దాటాక పోలీసులకు పట్టుబడినా మీకు తెలియదు. మీడియాలో వార్తలు వచ్చేంత వరకు మీ పిల్లలు ఎక్కడున్నారో మీకు తెలియదు. అంటే లోపం ఎక్కడుంది సార్? పబ్బుకు వెళ్ళడం తప్పు కాదు, పార్టీ చేసుకోవడం తప్పు కాదు. ఒకవేళ కాస్తో కూస్తో ఆల్కహాల్ తీసుకుని ఎంజాయ్ చేయటాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ ఇలా డ్రగ్స్ దందా జరిగే చోట అర్ధరాత్రి 2 గంటల వరకు మత్తులో తచ్చాడితే, అది కూడా మీ ఇంట్లో ఉండాల్సిన పిల్లలు పోలీస్ స్టేషన్లో ఉంటే ఎవరైనా తప్పుపడతారు. అసలు మా నైతికత అడ్డొచ్చి ఆగిపోయామే కానీ మీ పిల్లలు ఆ పబ్ నిర్వాహకులతో దిగిన ఫోటోలు ఎవరు చూడలేదని అనుకుంటున్నారా? సాధారణంగా పబ్ నిర్వాహకులకు తెలియకుండా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం సాధ్యం కాదు. అంటే ఇదంతా అక్కడ అందరికీ తెలిసే జరుగుతోంది. అలాంటి నిర్వాహకులతో క్లోజ్గా ఉండే ఈ సెలబ్రిటీల పిల్లలు మాకు డ్రగ్స్ ఏంటో కూడా తెలియదంటే ఇక్కడ నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఏడాదిగా గంజాయికి బానిసైన కొడుకుకు బుద్ధి చెప్పడానికి ఓ తల్లి అతన్ని కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టింది. కోదాడలో ఈ ఘటన జరిగింది. ఆమె సెలబ్రిటీ కాదు, ఓ సాధారణ తల్లి మాత్రమే. తన కొడుకు చెడిపోతున్నాడన్న భయం, బాధతో ఇలా చేసింది. ఇలాంటి ఘటనలు చూసైనా అర్ధరాత్రి పబ్బుల్లో తిరుగుతున్న సెలబ్రిటీల తల్లిదండ్రులకు కనువిప్పు కావాలి. ఆ విజువల్ ఓసారి మీరు కూడా చూడండి. తల్లిదండ్రుల బాధ్యత అంటూ మొత్తుకున్నామే, ఇదే తల్లిదండ్రుల బాధ్యత అంటే. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో డ్రగ్స్ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. పోలీసులు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్నా ఆ మత్తు ప్రవాహం మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు పబ్స్లో ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏదైనా ఘటన జరిగిన తరువాత కొన్ని రోజులు కేసులు, రిమాండ్లంటూ హడావుడి చేస్తారు. ఆ తర్వాత అంతా మామూలే, అంతా దాని గురించి మర్చిపోతారు. దీంతో మళ్ళీ ఆ పబ్బుల్లో గబ్బులేస్తూనే ఉంటుంది. ఈ చీకటి వ్యవహారానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టినప్పుడే మత్తు ప్రవాహం ఆగుతుంది. రీసెంట్గా ఫుడింగ్ అండ్ పబ్లో దొరికిన డ్రగ్స్ కు గోవాతో ఎలాంటి లింకులు బయటపడలేదు. అసలు ఆ పబ్లో షుగర్ క్యాండీలతో పాటే కొకైన్ ప్యాకెట్లు అమ్ముతున్నారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఖాకీలు కళ్ళు తెరవడమే కాస్త ఆలస్యమైంది. ఇక సెలబ్రిటీలే కాదు, తమ పిల్లలు పబ్స్ కు వెళుతున్నారంటే అదేదో ప్రౌడ్గా ఫీల్ అయ్యే పేరెంట్స్ ఓ విషయం గుర్తుంచుకోవాలి. యూత్ ఒక్కసారి దారి తప్పితే మళ్ళీ వారిని దారిలో పెట్టడం చాలా కష్టం. మీరు ఎంత ఎదిగితే, ఎంత సంపాదిస్తే, ఏం సాధిస్తే ఏం లాభం? మీ పిల్లలు దారి తప్పినప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని గగ్గోలు పెట్టడం కాదు. ముందు మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడానికి ప్రయత్నించండి. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కాదు, వాటిని సంపాదించడానికి ఎంత కష్టపడాలో వారికి తెలిసేలా చేయండి. మీరంటూ లేకుంటే సమాజంలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి గుర్తు చేయండి. సిఐలను సస్పెండ్ చేసినంత మాత్రాన, ఏసీపీలకు మెమోలు ఇచ్చినంత మాత్రాన ఈ మత్తు దందాలకు చెక్ పడదు. నగరంలోని చాలా పబ్లు, డ్రగ్స్కు సూపర్ మార్కెట్లనేది బహిరంగ రహస్యం. ఈ విషయం అందరికీ తెలుసు. ఏవో ఒత్తిళ్లకు తలొగ్గితే మన హైదరాబాద్ మరో పంజాబ్గా మారిపోతోంది. అసలు ఈ పబ్లకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారనేది తెలుసుకోవాలి. కూకటి వేళతో సహా ఈ మత్తును పెకిలించాలి. ఇక తల్లిదండ్రులు ఓ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఎవరితో వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోండి. కష్టం విలువేంటో వారికి చెప్పండి. కొన్ని లక్ష్యాలు వారికి నిర్దేశించండి. అప్పుడే మీ పిల్లలు మీ గౌరవాన్ని నిలబెడతారు, జాతి రత్నాల్లా మిగిలిపోతారనేది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో కరెంటు పోతే ఎట్టుంటుందో తెలుసా? ఎండలు మండిపోతున్నప్పుడు ఫ్యాన్ ఆగిపోతే ఎట్టుంటుందో తెలుసా? చీకటి పడ్డాక ఇంట్లో వెలుగుపోతే ఎట్టుంటుందో తెలుసా? చాలా బాగోదు. అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. పట్టపగలే చుక్కలు కనబడతాయి. దీన్ని అలవాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం మనకు ఇలాంటి కష్టాలనే తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరతతో పవర్ క్రైసిస్ తలెత్తింది. గుజరాత్లో వారానికోసారి పవర్ హాలిడే ప్రకటించారు. కానీ మున్ముందు దేశవ్యాప్తంగా 2 రోజులకోసారి పవర్ హాలిడే ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పరిస్థితి అంత దారుణంగా ఉంది.
ఓ పక్క పలు రాష్ట్రాలకు కొండలా డిమాండ్ పెరిగిపోతుంటే ఇటు బొగ్గు ఉత్పత్తి మాత్రం దానికి తగ్గట్టుగా లేనేలేదు. అసలు విద్యుత్ సంక్షోభానికి కారణమేంటి? ఒక్కసారిగా ఎందుకింత డిమాండ్ పెరిగింది? ఇప్పుడే మేల్కోకపోతే దేశం చీకటిమయం కావాల్సిందేనా? రానున్న చీకట్ల నుంచి తప్పించుకునే మార్గముందా? గత అక్టోబర్లో మనకు విద్యుత్ సంక్షోభం చుక్కలు చూపెట్టింది. ఇప్పుడు అంతకు మించిన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిని మాటల్లో చెప్పాలంటే ఖచ్చితంగా ఇది విద్యుత్ రంగానికి అతిపెద్ద సవాల్గా మారబోతోంది. ఈసారి సూర్యుడు కాస్త ఎర్లీగానే మనకు షాక్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మార్చి నుంచే మండే ఎండలు తాట తీస్తున్నాయి. దీంతో ఆటోమేటిక్గా విద్యుత్కు డిమాండ్ మార్చిలోనే పెరగడం మొదలైంది. ఈ ప్రభావంతో స్పాట్ పవర్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. చివరకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ రంగంలోకి దిగి ధరలు నియంత్రించాల్సిన పరిస్థితి నెలకొంది. యూనిట్ ధరను 12 రూపాయలకు పరిమితం చేసింది. మార్చి 25 నాటికి దేశంలో టోటల్ ఎనర్జీ షార్టేజ్ 6,88,60,000 యూనిట్లుగా ఉంది. గత అక్టోబర్ నెలలో 8,22,00,000 యూనిట్ల కొరత తలెత్తింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం కొరత కొంత మేర తక్కువగానే ఉన్నా రానున్న రోజుల్లో కరెంటు కటకట తప్పదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దేశాన్ని విద్యుత్ సంక్షోభం కమ్మేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. విద్యుత్ సంక్షోభం పెరిగితే దేశవ్యాప్తంగా పవర్ హాలిడే తప్పదా? బొగ్గు కొరతకు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధం ఉందా? దేశంలో ఎన్ని రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి? ఈ పవర్ క్రైసిస్ను అధిగమించే మార్గం మన దగ్గర ఉందా? చీకట్లు విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. వాస్తవానికి కరోనా విజృంభణ తర్వాత ఇప్పుడిప్పుడే అంతా కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా విద్యుత్ సంక్షోభం దాడి చేస్తోంది. దేశంలో పవర్ క్రైసిస్ పీక్స్కు చేరుకుంటే కథ మళ్లీ మొదటికొస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు మళ్లీ క్లోజ్ కాక తప్పదు. అయితే ఇక్కడో ఆసక్తికర విషయం ఒకటి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 2021లో 607 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 4 నెలల్లోనే 622 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే బొగ్గు ఉత్పత్తి కన్నా డిమాండ్ అమాంతం పెరుగుతూ పోతోంది. దీంతో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించినా ఎలాంటి యూజ్ లేకుండా పోతోంది. అయితే దేశీయంగా తయారయ్యే బొగ్గుపై ఆధారపడే థర్మల్ ప్లాంట్లకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా విదేశాల నుంచి దిగుమతయ్యే బొగ్గుపై ఆధారపడే పవర్ ప్లాంట్లకు కొరత ఏర్పడింది. ఒక్కసారిగా డిమాండ్ ఆకాశాన్ని అంటడంతో కోల్ ఇండియాపై ఒత్తిడి పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో ఆటోమేటిక్గా ధరలు కూడా పైకి పోతున్నాయి. గత 6 నెలలుగా దేశీయంగా బొగ్గు సరఫరాకు కలిగిన ఆటంకాలు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తున్నాయి. అదే సమయంలో కోల్ ఇండియా దగ్గర ఉన్న బొగ్గు నిల్వలు, పవర్ ప్లాంట్ దగ్గర ఉండే నిల్వలు గత ఏడాదితో పోల్చుకుంటే బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 9 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలు 15 రోజులకు సరిపడేలా ఉండేవి. అంటే ఎంత తేడా ఉందో గమనించండి. అందుకే విద్యుత్ సంక్షోభం తలెత్తుతుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. గత ఏడాదే పరిస్థితి చేజారినా అది వింటర్ కావడంతో బొగ్గు ఉత్పత్తి పెంచి సంక్షోభం నుంచి దేశం ఎలాగోలా బయటపడింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డిమాండ్ పాపంలా పెరుగుతూనే ఉంది. ఇక యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కూడా మన దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణమవుతోంది. సాధారణంగా బొగ్గు గనుల తవ్వకానికి ముందు మట్టి తీయడానికి పేలుళ్లు జరపాలి. ఇందుకోసం అమ్మోనియం నైట్రేట్ అవసరం. యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా విదేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు పడిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడి థర్మల్ కేంద్రాలకు సరఫరా తగ్గింది. ఇంకా మనం ఏప్రిల్ నెలలోనే ఉన్నాం. మే మొదలైతే పరిశ్రమల అవసరాలతో పాటు గృహ విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగిపోతుంది. ఆ స్థాయిలో ఉత్పత్తి జరగకపోతే ఒక్కసారిగా విద్యుత్ రంగం కుప్పకూలిపోతుంది. అందుకే ఇప్పుడే కోల్ ఇండియాతో పాటు పవర్ ప్లాంట్లు, డిస్కంలు సమన్వయంతో వ్యవహరిస్తూ విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. మే నెలలో ఏర్పడే డిమాండ్ను ముందే అంచనా వేసి ఆ స్థాయిలో నిల్వలు పెంచాలి. ముందు చూపు లేకపోతే దేశాన్ని చీకట్లు కమ్మేయడం ఖాయం. ఒక్కటి మాత్రం నిజం, ముందు చూపు అన్నది లైఫ్గా ట్యూబ్ వేసుకుని స్విమ్మింగ్ చేసినట్టుగా ఉండాలి. అంతేకాని బర్నాలు రాసుకుని కాల్చుకున్నట్టుగా ఉండకూడదు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. 5 అంచెల వ్యూహం.
వజ్రాయుధంలా పనిచేస్తుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్ర పెద్దలతో వరుసగా సమావేశాలు, ప్రధానంగా బీజేపీయేతర పార్టీల నేతలతో భేటీలు, ఈ నెల 11న చలో ఢిల్లీ, హస్తినలో చేపట్టబోయే నిరసనలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం, ఇటు రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, ఇలా 5 అంచెల వ్యూహంతో గులాబీ సర్కార్ అడుగులు వేస్తోంది. ధాన్యం దంగల్తో ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా సామరస్యపూర్వకంగా సమస్యను విన్నవించే ప్రయత్నం చేయనున్నారు. అది వర్కౌట్ కాకపోతే ఇక ఢిల్లీ వేదికగా యుద్ధానికి శంఖారావం పూరించాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం బీజేపీయేతర పార్టీల సపోర్టు కూడా తీసుకోనున్నారు. అసలు ఢిల్లీలో కేసీఆర్కు ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుందా? కేసీఆర్ 5 అంచెల వ్యూహం వర్కౌట్ అవుతుందా? ఢిల్లీ వేదికగా పలు పార్టీల మద్దతు కూడగట్టుతారా? రైతు సంఘం నేతలు కేసీఆర్కు మద్దతుగా నిరసనలకు దిగుతారా? కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టబోతున్నారా? అప్పటికీ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే వార్ ఇంకో లెవెల్కి వెళుతుందా? కేసీఆర్ ఢిల్లీలో అడుగు పెట్టారంటే అందరి చూపు అటువైపే ఉంటుంది. అందులోనూ తెలంగాణలో ధాన్యం కొనుగోలు సమస్య తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో కేసీఆర్ హస్తినలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఇదే ఢిల్లీలో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ ప్రధాని కేంద్ర మంత్రి కార్యాలయాలను అపాయింట్మెంట్ సైతం కోరింది. అది లభించని పక్షంలో ఢిల్లీ కేంద్రంగా ఈ అంశంపై వివిధ పార్టీల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలని చూస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ వేదికగానే ధాన్యం దంగల్ నడిచింది. ఇప్పుడు ఆ వేదిక హస్తినకు మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు మొదలుకొని మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రధాని మోడీకి పంపాయి. అటు ఢిల్లీతో పాటు ఇటు రాష్ట్రంలోనూ పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 6న జాతీయ రహదారుల దిగ్బంధం, 7న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, 8న ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగరేయడం, మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, ఈ నెల 11న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఈ దీక్షలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం. రాజధాని ఢిల్లీలో ఓ సీఎం నిరసన దీక్షకు కూర్చుంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం మధ్య ధాన్యం దంగల్ ఇప్పుడే మొదలైంది కాదు. గత కొన్ని నెలల నుంచి దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని రాష్ట్రం, టీఆర్ఎస్ సర్కార్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్రం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించారంటూ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. ధాన్యం దంగల్ ఢిల్లీకి చేరిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ధాన్యం దంగల్ ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తుందా? కేసీఆర్ 5 అంచెల వ్యూహం ఫలితం ఎలా ఉండబోతోంది? బీజేపీయేతర పార్టీల నుంచి కేసీఆర్కు మద్దతు వస్తుందా? కేంద్రం మెట్టు దిగితే క్రెడిట్ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతుందా? పక్కా వ్యూహరచనతో కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ అంతటా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న యుద్ధం ప్రభావంతో ఇప్పటికే ఢిల్లీలో ప్రకంపనలు మొదలయ్యాయి. హస్తిన హీటెక్కుతోంది. కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓ విషయంలో పట్టుబడితే అది జరిగేంత వరకు పట్టు వదలరు. ఈ 5 అంచెల వ్యూహం చూస్తుంటే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లుగానే కనిపిస్తోంది. అయితే బీజేపీయేతర పార్టీల నుంచి టీఆర్ఎస్కు ఎంత మద్దతు వస్తుందన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూసే ప్రతిపక్షాలకు ఇది సదావకాశంగా చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్కు బీజేపీయేతర పార్టీలు మద్దతిచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో కేంద్రం మెట్టు దిగితే ఆ క్రెడిట్ ఖచ్చితంగా టీఆర్ఎస్ ఖాతాలోకే వెళుతుంది. అదే బీజేపీ తెలివిగా ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతుల మేలు కోసమే చేశామని ఆ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. రాజధాని ఢిల్లీలో ఓ సీఎం నిరసన దీక్షకు కూర్చుంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదేమైనా ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య. క్రెడిట్ ఎవరి జేబులోకి వెళుతుందన్నది కాదు ప్రశ్న. రైతులకు న్యాయం జరుగుతోందా లేదా అన్నదే ప్రశ్న. నిజానికి రాజకీయ పార్టీలకు రాజకీయాలు చేసుకునేందుకు చాలా అంశాలే ఉంటాయి. కానీ రైతుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి వారి మేలు కోరే నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే చీడపీడలు పట్టిన రాజకీయ పంటకు ఏ మందులు పిచికారీ చేయాలో రైతన్నకు బాగా తెలుసు. అదే జరిగితే రైతుకు అన్యాయం చేసిన పార్టీ పూర్తిగా తన పొలిటికల్ పంట నష్టపోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం క్లియర్ కట్.